నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మనము బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లాభాలు ఎక్కువగా రావాలి, పెట్టుబడి తక్కువగా ఉండాలి అనుకుంటారు. అదేవిధంగా మహిళలు మాత్రం వాళ్ళ ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోటే ఒక వ్యాపారం చేయాలి అన్న ఆలోచనలో చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. డెఫినెట్లీ సిరి గారు, అది చాలా మంచి ప్రశ్న. అండ్ తరచుగా మనము ఈ సిరీస్ అనేది తీసుకెళ్తున్నాం, రెస్పాన్స్ కూడా అలానే వస్తుంది కాబట్టి వీఆర్ కంటిన్యూయింగ్ దిస్. ఎస్. సో చాలామంది ఈ జర్నీలో మాకు చాలామంది కనెక్ట్ అవ్వడం, తర్వాత బిజినెస్ మీట్కి రావడం, వాళ్ళ కొత్త బిజినెసెస్ మనం పరిచయం చేయడం, ఇవన్నీ నడుస్తున్నాయి. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ సిరి గారు. మీ టూ అండి. యా. సో తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకి మోరింగా పౌడర్ విన్నారా మీరు? ఇది మునగాకు ఉంటుంది కదా, మునగాకు పౌడర్ అనమాట. ఫస్ట్ దీని హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ అండ్ మార్కెటింగ్ ఎలాగా అనేది తర్వాత చూద్దాం సిరి గారు. హెల్త్ బెనిఫిట్ మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడర్ చాలా చాలా బెస్ట్ మన హెల్త్కి అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు జస్ట్ మునక్కాడలు ఎక్కువ వాడేవాళ్ళం, తెలుగు వాళ్ళు కదా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కువ మునక్కాడలు ఇంకా రెగ్యులర్గా వాడదాం, చాలా ఇష్టంగా తింటాం అన్నమాట వెజిటేరియన్ ఫుడ్లో. సో వెజ్ వాళ్ళకంతా మునక్కాడ అంటే ఫస్ట్ ఉంటారు. సో చాలా రకాలైన రెసిపీస్ అయితే చేసుకుంటాము, తింటాము. కానీ ఆకుతో జస్ట్ పప్పుచారు అవి వండుకునేవారు. దాని ప్రాధాన్యత, హెల్త్ బెనిఫిట్స్ తెలిసాక చాలా చాలా డిమాండెడ్గా మారింది ఈ యొక్క ప్రోడక్ట్ అన్నమాట. సో ఈ మునగాకు పౌడర్ అనేది మనకు కన్జంప్షన్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ తర్వాత వచ్చేసి దీని పౌడర్ ఎంత బెనిఫిట్ అంటే సిరి గారు, ఇది వచ్చేసి మనకు కొరోసెటిన్, తర్వాత వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లా మన బాడీలో పనిచేస్తుంది అనమాట. ఇది జస్ట్ మనము ఒక 7 to 14 grams తీసుకుంటున్నాము ఫర్ 3 months అనుకుంటే 44% యాంటీ ఆక్సిడెంట్ మన బాడీలో రిజర్వ్ ఉన్నట్టే అంటాం. ఇది నేను కాదు చెప్తుంది, పంజాబ్కి చెందిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డిక్లేర్ చేశారనమాట వాళ్ళ పరిశోధనలో. సో చాలా చాలా బెనిఫిట్. యాంటీ ఆక్సిడెంట్ అనేది ఎంత మనకు నీడ్ అంటే అందరికీ తెలుసు. సో అది ఉన్న ఈ బాడీలో అంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్, తర్వాత రెసిస్టెన్స్ పవర్ కానీ ఇంకా ఇతర ఏవైనా కావచ్చు, మనకు చాలా చాలా ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది ఇతర వ్యాధులకి. సో ఇదంతా ఎందులో కన్జ్యూమ్ అవుతుంది, మనం చేసుకోగలము ఈ హెల్త్ బెనిఫిట్స్ అంటే మొరింగా పౌడర్ త్రూ మనము ఇవి తీసుకోవచ్చు. ఇదొకటి. తర్వాత వచ్చేసి ఆయుర్వేదంలో, తర్వాత ఇంకా చాలా చాలా రకాల ఇంకా హోమియోపతి మెడిసిన్స్లో, ఇంకా మనం జనరల్గా అంటే మన అలోపతిక్ మెడిసిన్స్లో, వీటిలో అన్నిట్లో కూడా ఇవి యూస్ చేస్తాం. సో అందుకే ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా డిమాండెడ్గా మారింది ఇవాళ రేపు కాలంలో. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? ఎస్, ఫస్ట్ ప్రశ్న బిజినెస్ అంటేనే ఎంత పెట్టుబడి అని అందరికీ వస్తుంది. ఎస్ అండి, 50K నుంచి ఒక స్మాల్ స్కేల్లో మీరు వెళ్తున్నారంటే 50K నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదు ఇంకా నేను చాలా పెద్ద మొత్తంలో వెళ్తున్నాను అని చెప్తే మీరు అప్ టు 3 lakhs వరకు కూడా పెట్టుబడి పెట్టచ్చు అనమాట. సో దీనికి మిషనరీ కొంచెం అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి దీనికి టైం కన్జ్యూమ్ చాలా తక్కువ. ఇదేదో అంటే ఒక్కసారి మీరు తీసుకున్నారా, అంత ఆకు అంతా మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు, తర్వాత ఎండబెట్టారు మిషనరీ త్రూ, అండ్ తర్వాత ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ప్యాకేజింగ్ అండ్ తర్వాత ఇక్కడికి వచ్చే మార్కెటింగ్ అనేది చాలా చాలా ప్రాధాన్యం నిర్వహిస్తుంది. సో మార్కెటింగ్ అంటే సెగ్మెంట్స్ చెప్పాను కదా సిరి గారు నేను, హెల్త్ వైజ్గా ఫస్ట్ హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ యూజ్ చేస్తాం, తర్వాత కాస్మెటిక్స్, తర్వాత ఇది జస్ట్ అంటే పౌడరే సపరేట్ అమ్మచ్చు మనం. సో ఈ జస్ట్ పౌడర్ కన్జ్యూమింగ్ కూడా చాలా చాలా వరకు చేస్తున్నారు. అంటే సపరేట్ మన రెసిపీస్ మనము వాడటం, ఇప్పుడు కొబ్బరి, తర్వాత నువ్వులు, పల్లీలు, ఇదంతా మన కర్రీస్లో వాడతాం కదా, అలా కూడా ఈ వాడకం అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అని ఆలోచిస్తే సిరి గారు, మినిమం మనము 60,000 పర్ మంత్ అనేది చూడొచ్చు. ఎస్ అండి, కాకపోతే ఇది కూడా కొంచెం సీజనల్గా ఉంటుంది. ఓకే. సో సీజనల్ బిజినెస్ అని అనుకోవచ్చు. ఎక్కడెక్కడ మనం మార్కెటింగ్ చేయొచ్చు? ఇది 3 segments చెప్పాను కదా సిరి గారు నేను, హెల్త్ రిలేటెడ్ ఇండస్ట్రీ, తర్వాత మెడిసిన్, ఇంకా కాస్మెటిక్.
ఇక్కడ ఎక్కడైతే ఈ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి అని మీకు తెలిస్తే అక్కడంతా ఈ ప్రోడక్ట్స్ అనేది మీరు సప్లై చేసుకోవచ్చు. సో అక్కడ ఇంకా మంచి బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇంటి వద్దే, లేదు నేను అంత పెద్దగా ఇండస్ట్రీకి వెళ్ళలేను, చిన్న స్థాయిలోనే చేసుకుంటాను, ఇంటి వద్దే చేసుకుంటానంటే చిన్న వాట్సాప్ గ్రూప్స్ అనేవి చాలా కామన్ అండి ఇప్పుడు. అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా మీరు ఇది సెండ్ చేయొచ్చు. సో ఇలా అమ్ముతున్నాను అని చెప్పి జస్ట్ మినిమం లైసెన్సెస్ అయితే కంపల్సరీ ఉంటాయి సిరి గారు. వేటికైనా FSSAI అనేది ఉంటుంది. ఫుడ్ ప్రోడక్ట్కి ఈ లైసెన్స్ కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇవన్నీ చూసుకున్నారు అంటే మినిమం నుంచి మీరు స్టార్ట్ చేశారంటే ఇంటి వద్దే ఉండి మంచిగా రిటర్న్స్ అనేది చూడొచ్చు. ఆ మిషనరీ కావచ్చు, తర్వాత ఇతర డీటెయిల్స్ కావచ్చు, మీరు నన్ను సంప్రదించవచ్చు. లేకపోతే ఇండియన్ మార్ట్లో జస్ట్ మీరు ఒక్కసారి రీసెర్చ్ చేస్తే ఇంకా కాల్స్ అనేది మీకే వస్తాయి. సో అక్కడి నుంచి కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది చాలా హెల్త్ బెనిఫిట్ కాబట్టి ఒక మంచి ప్రోడక్ట్ మీరు బయటికి సొసైటీలో పంపిస్తున్నారు అనే సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్, ఫార్మింగ్ ఇలాంటివి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో అలాంటి పీపుల్ఏ వచ్చి ఈ బిజినెస్ తీసుకోవాలి, ఈ బిజినెస్ ఐడియా అప్లై చేయాలి. ఇతరుల అందరికీ సాధ్యమా అంటే అందరికీ సాధ్యమేనండి. ఎవరైనా ఇప్పుడు చాలామంది సిరిగారు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫార్మర్స్, అలా అగ్రికల్చర్ ఫీల్డ్ కాదు, అయినా యుఎస్కి వెళ్ళి అంతా చూశారు అక్కడ లైఫ్ వద్దు అని చెప్పి మళ్ళీ భారత భూమి అని చెప్పి ఇక్కడికి వచ్చేసి అగ్రికల్చర్ ఫార్మింగ్ అంతా స్టార్ట్ చేసేస్తున్నారు. సో నౌ ద సొసైటీ ఈజ్ గెట్టింగ్ బ్యాక్. అందరూ మ్యాక్సిమం ఇప్పుడు అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎందుకంటే ఫస్ట్ మన జీవన శైలి లైఫ్ స్పాన్ తగ్గుతుంది. ఈ జబ్బులు, జాబ్ స్ట్రెస్, ప్రెషర్స్, సో ఇవన్నీ చూసి ఇలా వద్దు న్యాచురల్గానే బ్రతుకుదాము అని చెప్పి చాలామంది డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి వీటిపైన అవగాహన తీసుకుంటున్నారు. అండ్ ఈ అగ్రికల్చర్ సెక్టార్ బిజినెస్ అనేది మనకు మంచిగా నడుస్తుంది, ఇంకా నడవబోతుంది సిరిగా. గ్రేట్ అండి, అండ్ నైస్ ఐడియా. అంటే చాలామంది మహిళలు ఎవరైతే ఇంట్లో ఉన్న వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ఆలోచిస్తూ ఉంటారు. అదేదో మన ఇంట్లో నుంచే దొరికింది అంటే ఒకసారి ఇంట్లో ట్రై చేసి అది వర్కౌట్ అవుతుంది అంటే మెల్లమెల్లగా లైక్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి, వాళ్ళ నైబర్స్కి పెడుతూ ఉంటారు. చాలా ఇది మిషనరీ అన్నాను కదా, మీరు స్మాల్ స్కేల్లో చేస్తున్నారంటే మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ జార్లోనే వేసేయచ్చు. ఎస్, అవును. సో అలా ట్రై చేసుకొని కూడా మనం ఇది చేసుకోవచ్చు. గ్రేట్ ఐడియా అండి. అండ్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్ ఐడియాలో ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, మార్కెటింగ్ పరంగా మేము ఎలా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్, డెఫినెట్లీ సిరి గారు అవుతున్నారు కూడా. ఇక్కడ 1-to-1 సెషన్ అయితే నేను బిజినెస్ ఐడియా కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ వాళ్ళకు ఇంకా వాళ్ళతో జర్నీ చేయాలన్నా చేస్తున్నాను అనమాట. చాలామంది ఆల్రెడీ ఉన్నారు. తర్వాత ఇంకా బిజినెస్ మీట్ అనేది ప్రతి నెల మనము కండక్ట్ చేస్తాం. సో అలా కూడా వీళ్ళు సంప్రదించవచ్చు. నన్ను కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసే చాలు సిరి గారు. టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.